నమస్కారాలు. ఈ మధ్య చిత్తూరు నియోజకవర్గంలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు వైకాపా బాధ్యులు శ్రీ విజయానంద రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మించి శ్రీ గురజాల జగన్మోహన్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మాట్లాడటం హాస్యాస్పదం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2019-24 మధ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైకాపా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మీరు సాధించిన క్రెడిట్ ఏంటో ప్రజలు పూర్తిగా అర్థమైంది. అది అర్థం చేసుకునే మీ నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వకుండా కేవలం 11 సీట్లు పరిమితం చేశారు. అలాంటి క్రెడిట్ చోరీ ఎవరు కూడా కోరుకోరు. మీ క్రెడిట్ చోరీని చేయాల్సిన అవసరం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కానీ శ్రీ గురజాల జగన్మోహన్ గారికి కానీ లేదు, ఉండదు. అటువంటి ఆలోచన కూడా మాకు రాదు. మా క్రెడిట్ వేరు, మీ క్రెడిట్ వేరు. శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గురజాల జగన్మోహన్ గారు ప్రజల్లో క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకులు. ఆ విషయాన్ని మీరు గుర్తించుకోవాల్సిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి గురించి కూడా ఆయన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. చిత్తూరు ఫారెస్ట్ రోడ్ను మా హయాంలో మంజూరిత దాన్ని ఆ క్రెడిట్ జగన్మోహన్ కొట్టుతున్నారనేసి వాస్తవమైన ప్రజలకు తెలుసు. 2019-24 ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోడ్డుకు అప్పటి గౌరవ శాసనసభ్యులు ఉన్నటువంటి సత్యప్రభ గారు నిధులు మంజూరు చేసి టెండర్లో పూర్తయి పనులు ప్రారంభించే సమయంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో మీరు వైకాపా ప్రభుత్వం ఆ టెండర్ను రద్దు చేసి ఆ పనులు కూడా తిరిగి చేపట్టకుండా ఆ రోడ్డును గాలికి వదిలేశారు, గుంతలమయం చేశారు. శ్రీ గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోడ్డు దుస్థితిని చూసి మరి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్డు పనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటు తీసుకోవడం జరిగింది. దాన్ని వక్రీకరించి ఆ క్రెడిట్ ఆయన కొట్టేసినట్టుగా మీరు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే వైకాపా ప్రభుత్వం 2019-24 మధ్య 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే రెట్టింపుగా శ్రీ గురజాల జగన్మోహన్ గారి సారథ్యంలో ఈ 2 ఏళ్ల లోపలనే చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇది నగ్న సత్యం. వైకాపా ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టింది కేవలం 35 కోట్ల రూపాయలు మాత్రమే. అదే 2024లో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత శ్రీ గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యేగా బాధ్యత స్వీకరించిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ 2 ఏళ్ల లోపే చిత్తూరు నియోజకవర్గ పరిధిలో 114 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసినటువంటి చరిత్ర శ్రీ జగన్మోహన్ గారిది. ఇది చిత్తూరు నియోజకవర్గంలో సరికొత్త రికార్డు. అభివృద్ధి పరంగా ఇది సరికొత్త రికార్డుగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అందులో చిత్తూరు అర్బన్ పరిధిలో 61.90 కోట్లు, గుడిపాల మండలంలో 29.50 కోట్లు, చిత్తూరు రూరల్ మండలంలో
23 కోట్లు. ఆ విధంగా ఈ 2 ఏళ్ల కాలంలో 114 కోట్లు పైగా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టించారు శ్రీ జగన్మోహన్ గారు. అదేవిధంగా ఈరోజు చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ గురించి మరి ఆయన మాట్లాడారు. ఆయనకేం స్వార్థ ప్రయోజనాలు లేవు. చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ అనేది చిత్తూరు ప్రజల చిరకాల వాంఛ. అది ఏ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించకపోతే జగన్మోహన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోడ్లు విస్తరణ పూనుకున్నారు. చాలామంది చెప్పారు దీనివల్ల మీకు ఇబ్బంది వస్తుందేమో, ఆ పని పక్కన పెట్టేస్తే పోతుందని చెప్పి కూడా. అయినా ఆయన విమర్శలకు జంకకుండా ఈ రోడ్లు బాగుండాలి, చిత్తూరు నగరం అభివృద్ధి జరగాలి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు పని కట్టుకొని మరి రోడ్లు విస్తరణ కార్యక్రమాలు ప్రారంభించి మరి ముందుకు తీసుకెళ్తున్నారు. కోర్టు నుంచి కూడా అనుమతి తీసుకొని రోడ్డు విస్తరణ చేశారు. ఇప్పటికే హై రోడ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలన్నీ కూడా మరి విస్తరణలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ ఓనర్లు కూడా ఒప్పించి కార్యక్రమాలు చేస్తున్నారు. దీంట్లో ఆయనకు వచ్చినటువంటి స్వార్థ ప్రయోజనం ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైకాపా నాయకులు వాస్తవాలు మాట్లాడండి. ఈరోజు జగన్మోహన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ సమయం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అధికారులను అందుబాటులో ఉంచుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో అభివృద్ధి సాధకుడుగా, ప్రజల మనిషిగా, పేదల మనిషిగా, చిత్తూరు ప్రజా నాయకుడిగా ఈరోజు గురజాల జగన్మోహన్ గారు గుర్తింపు పొందుతున్నారు. ఈరోజు 70% మంది నియోజకవర్గ ప్రజలు మద్దతు జగన్మోహన్ గారికి ఉంది. అందులో వైకాపాలోనూ కూడా చాలామంది ఈరోజు జగన్ గారికి అభివృద్ధి కార్యక్రమాలు చూసి సంతోషపడుతూ వారు కూడా మద్దతు ఇస్తున్నారు. వాస్తవాలు ఇవి ఉంటే దీన్ని జీర్ణించుకోలేకుండా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వ లేకుండా ఆయన పైన విమర్శలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మీరు కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధికి సహకరించండి. అంతేగాని ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులను మరి ఈరోజు విమర్శలు చేసి అబాస్ పాలు కావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.